హాయ్ వ్యూవర్స్, ఈరోజు వీడియోలో మనము సెకండ్ ఇయర్ ఎంఈసి మరియు సిఈసి స్టూడెంట్స్ ఎకనామిక్స్ సబ్జెక్ట్లో 2025 మార్చిలో పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఏ క్వశ్చన్లు ఇంపార్టెంట్ అనేది చాలా క్వశ్చన్లు చదువుతుంటారు. చాలా క్వశ్చన్లు ఇంపార్టెంట్ ఎక్కువ క్వశ్చన్లు మనకి అనిపిస్తుంటుంది. బట్ నేను ఏ క్వశ్చన్లు అయితే ఇప్పుడు మీకు చెప్పబోతున్నానో ఈ క్వశ్చన్లు మీరు ఖచ్చితంగా గన నేర్చుకున్నట్లయితే మీరు పబ్లిక్ ఎగ్జామ్లో ఏదైతే మన క్వశ్చన్ పేపర్లో సెక్షన్ సి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయో 20 క్వశ్చన్లు అనేది అడగడం జరుగుతుంది. అందులో మనం 15 క్వశ్చన్లు రాస్తే సరిపోతుంది. ఆ 15 క్వశ్చన్లు అనేది ఏ క్వశ్చన్లు మనం నేర్చుకుంటే రాయగలగచ్చు అనేది చెప్తున్నాను. చాలా సులభంగా డల్లర్స్ కూడా చిన్న చిన్న ఆన్సర్లు ఉంటాయి కాబట్టి నేర్చుకొని పాస్ అవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఏ క్వశ్చన్లు మనం 2 మార్క్స్ నేర్చుకోవాలంటే ఇవి నేర్చుకోండి, ఖచ్చితంగా ఇవే పబ్లిక్ రావడం అనేది జరుగుతుంది. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కనుక చూసినట్లయితే చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. అదేవిధంగా మీరు ఈజీగా మంచి మార్కులు తెచ్చుకొని మంచి మార్కులతో పాస్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే మనము ఫస్ట్ క్వశ్చన్ ఎకనామిక్ డెవలప్మెంట్, తర్వాత హ్యూమన్ క్యాపిటల్, పాపులేషన్ ఎక్స్ప్లాయిజన్, సర్వశిక్ష అభియాన్, జననీ సురక్ష యోజన, రిలేటివ్ పావర్టీ, ఫుడ్ సెక్యూరిటీ, కిసాన్ క్రెడిట్ కార్డ్, రైతు బజార్, జమీందారీ సిస్టమ్, ఆర్గానిక్ ఫార్మింగ్, సర్వీస్ సెక్టార్, ఎల్ఐసి అండ్ టూరిజం, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, ఎకోసిస్టమ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఓజోన్ లేయర్, గ్లోబల్ వార్మింగ్, సీ పోర్ట్స్ ఇన్ ఏపీ, స్వచ్ఛ భారత్ అభియాన్, ప్రాజెక్ట్ టైగర్, రేంజ్, కోరలేషన్, ఇండెక్స్ నెంబర్. దిస్ 26 క్వశ్చన్స్. అంటే ఈ 26 క్వశ్చన్స్ అనేది మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా 15 క్వశ్చన్స్ రాయగలుగుతారు. మీరు ప్రీవియస్ ఎన్ని క్వశ్చన్ పేపర్లన్నా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు అబ్జర్వ్ చేసుకోండి. నేను ఏవైతే చెప్పానో ఈ క్వశ్చన్లు ఖచ్చితంగా 15 అంటే 15 క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.